ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరోయిన్స్ కి డిమాండ్ ఉన్నప్పుడే సినిమాలైనా రెమ్యునరేషన్ హైక్ అయినా ఫెయిల్యూర్స్ చవి చూస్తూ నేను స్టార్ హీరోయిన్ కదా అని నాకింత ఇవ్వాలని పట్టుబడితే ఉన్న ఛాన్సులు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసే పూజా హెగ్డే వెనక్కి తగ్గిందా? దుల్కర్ సల్మాన్ సినిమాకు ఎంత చార్జ్ చేస్తోంది? వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే అవుననే వార్తలు టాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు 1.5 నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. మేడం శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడం తగ్గించుకుందట. దుల్కర్ 41 కోసం పూజ 3 కోట్లు చార్జ్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. ఈ లెక్కన చూస్తే జననాయకన్ రెట్రో చిత్రాల కన్నా తక్కువేనని తెలుస్తోంది. రెట్రో కోసం పూజ 4 కోట్లు తీసుకుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే దళపతి విజయ్ ఫిలిం జననాయకన్ కోసం 6 కోట్ల వరకు పుచ్చుకుందని సమాచారం. ఇక కూలీలో ఐటమ్ సాంగ్ కోసం కూడా భారీగానే చార్జ్ చేస్తుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. మోనికా సాంగ్ కోసమే 2 నుండి 3 కోట్లు తీసుకున్న పూజ ఇప్పుడు దుల్కర్ మూవీ కోసం జస్ట్ 3 కోట్లు తీసుకోవడం డిస్కషన్ కు కారణమైంది. అయితే ఈ రెమ్యునరేషన్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేయడంలో తడబడుతుంది. ఇక్కడే అనుకుంటే పొరపాటు. సౌత్ టు నార్త్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్. ఫెయిల్యూర్ అయినా అమ్మడి ఛాన్సులకు వచ్చిన కొదవేమీ లేదు. ప్రెజెంట్ 4 సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉందని గ్రహించిందేమో తగ్గించేసుకున్నట్లు కనిపిస్తుంది మేడం. అందుకే దుల్కర్ 41 కు భారీగా తీసుకోలేదని తెలుస్తుంది. ఏదేమైనా 3 years తర్వాత టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన బుట్టబొమ్మ మళ్లీ భారీ హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచేది కదా.